పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 7వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పునీత పౌలు రోమేలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు, భక్తి కీర్తన 98 1వ వచనం మరియు 2వ వచనం నుండి 4వ వచనం వరకు, లూకాసు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ముందు చూపగల గృహ నిర్వాహకుడు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను, ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలు పడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వం నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమాని రుణగ్రస్తులు ఒక్కొక్కరిని పిలిచి, మొదటి వానితో, నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏ బది అని రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను. వాడు 100 తుముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ ఎంత రుణపత్రము తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తపరులు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, సమయస్ఫూర్తి గల గృహ నిర్వాహకుడు. నేటి సమయం సందర్భం లేకుండా సువార్థికుడు ఈ ఉపమానం అందించాడు. అందువలన దీన్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. గృహ నిర్వాహకునిపై నేరం మోపడింది. యజమాని చాలా మంచి పని చేశాడు. వారు చెప్పిన దానిని బట్టి తీర్పు తీర్చలేదు, శిక్షించలేదు. నేరుగా వానిని అడిగి నిజం తెలుసుకున్నాడు. అనేకులు ఎవరో చెప్పిన దానిని విని అదే నిజం అనుకుని వాస్తవం తెలుసుకోకుండా తొందరపడుతుంటారు. అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవటం మన బాధ్యత. లేనిపోని చాడీలు చెప్పేవారు, అపనిందలు వేసేవారు, అసత్యాలు ప్రచారం చేసేవారు కోకొల్లలు. అబద్ధ సాక్ష్యాలు, అపనిందలు, అసత్య ప్రచారాలు ఉండకూడదు. వాస్తవం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీర్పులు, నిర్ణయాలు చేయకూడదు. వాస్తవంగా తప్పు జరిగినట్లు తెలిస్తే వారి శ్రేయస్సును కోరి చేతనైతే వారిని సరిదిద్దాలి. లేదంటే వారి శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు కొరకు ఎవరి వలన ఆ దిద్దుబాటు వీలవుతుందో వారికి మాత్రమే చెప్పాలి. ఇది తప్పు కాదు, బాధ్యత కూడా. అధికారుల దగ్గర, ఇతరుల దగ్గర తోటి వారి పేరు చెడగొట్టి లబ్ధి పొందాలనుకోవటం పరమనీచం. అంతకన్నా అపకారం మరొకటి లేదు. అందుకే పౌలు గారు, పరనిందాపరులు దైవరాజ్యంను పొందలేరు అంటూ ఉన్నారు. యజమాని నిందితుడిని అడిగాడు. వాడు కూడా అంగీకరించాడు. సమస్య తొలగిపోయింది. కానీ నిందితులు తప్పు చేసి కూడా ఒప్పుకోకపోతే ఏమిటి పరిష్కారం? క్రైస్తవులుగా వారు చెప్పింది అంగీకరించి క్షమించాలి.
లేదంటే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. కానీ నిందితుడు నిజంగా నిర్దోషి అయితే కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్వాహకుడు తప్పును సరిదిద్దుకోకుండా మరొక తప్పు చేస్తూ ఉన్నాడు. ఇలా తప్పును కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పులు చేసి ఇంకా ఎక్కువ ప్రమాదంలో పడేవారిని ఎందరినో అనుదినం చూస్తూ ఉన్నాం. అంత్య నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలన్నారు పెద్దలు. మొదటనే తప్పు ఒప్పుకొని సరిదిద్దుకుంటే కొంత శిక్ష, కొంత నష్టంతో బయటపడవచ్చు. కానీ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే చివరకు ఎంత శిక్షకు, ఎంత నష్టానికి గురి అవుతామో తెలియదు. వాడి రెండో మోసం కూడా తెలిసింది. యజమాని వాడి యుక్తిని మెచ్చుకుంటే మెచ్చుకోకపోవచ్చు, కానీ వాడిని తిరిగి కొలువులో పెట్టుకోలేదు. అదే బ్రతిమాలి చక్కగా ఉంటానంటే మరలా పనిలో చేర్చుకునేవాడేమో. వాడి యుక్తిని మెచ్చుకున్నను తన రుణస్థుల దగ్గర మొత్తము వసూలు చేసుకుంటాడు యజమాని. కపట యుక్తి ఎల్లవేళలా పనిచేయదు. ప్రియ స్నేహితులారా, మరి గృహ నిర్వాహకుడు నిర్మాణ కర్తవ్యంలో వైఫల్యం చెందటం చూస్తే దేవుడు తనకు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఆశీర్వదించాలని కోరుకోవడం సమంజసం కాదు. ప్రతి దానికో లెక్క, దానికో తిక్క ఉన్నట్టు మనం జీవించే జీవితానికి సమీక్ష ఉంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన శక్తికి మించిన దానిని లెక్కడగరు, కానీ ఎంత వినియోగించావో అంతే అడుగుతారని తెలుసుకోవాలి. శక్తికి మించి కృషి చేయడంలో తప్పులేదు, కానీ కనీస కర్తవ్యాన్ని విస్మరించకూడదు అనేది గృహ నిర్వాహకుని ఉపమానం ద్వారా తెలుసుకుంటాం. ఫలితంలో వైఫల్యం చెందడం జరుగుతూ ఉంటుంది, కానీ దాని నుండి గుణపాఠం నేర్చుకొని సరిదిద్దుకున్నవాడు దేవుని ఆశీర్వాదం పొందుతాడు. తప్పు చేసుకున్న వాడు మార్గదర్శకుడవుతాడు. ఆదాము ఏవమ్మలు తప్పు చేస్తే దేవుడు వారిపై కోపగించుకొని మందలించారు, కానీ నాశనం చేయలేదు. తప్పు సరిదిద్దుకున్నాడు. కాబట్టి దైవ ప్రజలు ఇజ్రాయేలు దేవుని కోపాగ్ని నుండి తప్పించుకొని వారి అనుగ్రహాన్ని పొందారు. పాపం చేసిన వారిని దేవుడు దండిస్తాడు. అదే రుచిలో కూరుకొని పోయేవారు తగిన ప్రతిఫలం పొందుతారు. అంటే నరకానికి సిద్ధం కండి అన్నట్టు తెలియజేస్తూ ఉంది. పరితపించే వారి కొరకు మోక్షం ఎదురు చూస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి గృహ నిర్వాహకుని యొక్క యుక్తిని మనం చూస్తూ ఉన్నాం. మరి వాక్యం సెలవిస్తూ ఉంది, కొన్నిసార్లే అలాంటి యుక్తి కార్యక్రమాలు ఫలిస్తాయి, కానీ ఎల్లవేళలా కాదు. అందుకే ఈనాడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎల్లప్పుడూ మనం నీతి నిజాయితీలతో మెలగాలని, అలాంటి మంచి మనస్సును దయచేయమని, ఎల్లవేళ దేవునికి నచ్చిన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.